నిరతము ఆయనను కీర్తింతును. ప్రభువు నాకు చేసిన మేలులకు సంతసింతును. మీరు కూడా నాతో కలిసి ప్రభువు మహిమను కొనియాడును. కీర్తన 34:1-3 యేసులో మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, ఈరోజు మన ప్రియతమ విచారణకర్తలైన రెవరెండ్ ఫాదర్ టిఎస్ పాల్ గారి జన్మదినోత్సవాన్ని కొనియాడుతూ సంతోషిస్తూ ఉన్నాము. ఇట్టి శుభ సందర్భములో మన మనస్సులు, హృదయాలు కృతజ్ఞతా భావముతో నిండి ఉండాలి. అందుకే దావీదు భక్తుడు ఇలా నుడుగుతూ ఉన్నాడు: నేను ఎల్లప్పుడూ ప్రభువునకు వందనము అర్పింతును, నిరంతరము ఆయనను కీర్తింతును. ప్రభువు నాకు చేసిన మేలులకు సంతసింతును. మీరందరూ కూడా నాతో కలిసి ప్రభువు మహిమను కొనియాడును. దయగల దేవుడు టిఎస్ పాల్ స్వామిని మన ఆత్మల కాపరిగా మన మధ్యకు పంపించినందులకు, ఆయన గురుత్వ పరిచర్య ద్వారా మనలను, మన కుటుంబాలను, మన బిడ్డలను, మన ఒంగోలు పునీత తెరేసమ్మ గారి విచారణను అన్ని విధాలుగా దీవిస్తూ ప్రగతి పదములో నడిపిస్తున్నందులకు, స్వామి ద్వారా అటు ఆధ్యాత్మికమైన భౌతికమైన మేలులు పొందుతున్నందులకు ఈరోజు దేవునికి నిండు కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లించాలి. అట్లే దయగల దేవుడు స్వామికి మంచి ఆయురారోగ్యాలు ప్రసాదించాలని, మనలను, మన విచారణను ప్రగతి మార్గములో ముందుకు నడిపించాలని, విశ్వాస జీవితములో బలపరచాలి అని, మన యొక్క విచారణ అభివృద్ధికి ఆయన రూపొందిస్తున్న ప్రణాళికలన్నీ కూడా విజయవంతం కావాలి అని ఈ కృతజ్ఞత దివ్య పూజాబలిలో మనము ప్రత్యేకంగా ప్రార్థించుకుందాము. స్వామి యొక్క తల్లిదండ్రులకు నిత్య విశ్రాంతిని, మరి అనారోగ్యముతో బాధపడుతున్న వారి అక్కగారికి దయగల ప్రభువు సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదించాలి అని, వారి యొక్క ఉద్దేశాలు నెరవేరాలని కూడా వేడుకొందాము. ఈ యొక్క దివ్యబలి పూజను యోగ్యంగా సమర్పిస్తుటకు మన పాపములను ఒప్పుకొంటూ దేవుని క్షమాపణను వేడుకొందాము. సర్వశక్తి గల సర్వేశ్వరి చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములను చేసితిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల పునీతులను పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన కర్త అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తుల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములు మన్నించి మన తెయము చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపండి, ప్రభువా దయచూపండి, క్రీస్తువా దయచూపండి, క్రీస్తువా దయచూపండి, ప్రభువా దయచూపండి, ప్రభువా దయచూపండి.
మీ దయలీలలో కోరెదము. మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా 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 సర్వేశ్వరునికి మహిమా. పరిశుద్ధులు మీరొక్కరే, మహోన్నతులు మీరొక్కరే. పరిశుద్ధులు మీరొక్కరే, మహోన్నతులు మీరొక్కరే. మహోన్నతులు మా యేసు ప్రభు, విదయైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నిండువారా. విదయైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నిండువారా. ఆమేన్ ఆమేన్ ప్రార్థించుదము. సర్వశక్తి గలవో నిత్య సర్వేశ్వర, కష్టములోనున్న మీ సేవకుల మొరలను మీరు దయతో ఆలకింతురు. జాలి హృదయముతో మీరు మాకు చేసిన అనేక మేలులకు మా కృతజ్ఞతలు మీకు అర్పించుచున్నాము. మీ వర అనుగ్రహములను పరంపరములుగా పొందిన మేము మిమ్ము నిరంతరము ఆనందముతో సేవించినట్లు అనుగ్రహింపుము. మీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభుని మీ కుమారుని క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము. రాజులు మొదటి గ్రంథము 8వ అధ్యాయము 55వ వచనం నుండి 61వ వచనం వరకు. రాజుల మొదటి గ్రంథము 8వ అధ్యాయము 55వ వచనం నుండి 61వ వచనం వరకు. ఆ దినములలో సొలొమోను గొంతెత్తి ఇశ్రాయేలు సమాజమును దీవించుచు ఇట్లనెను: ప్రభువు తాను మాట ఇచ్చినట్లే ఇశ్రాయేలు ప్రజలకు శాంతిని ప్రసాదించెను. యావే తన సేవకుడు మోషే ద్వారా చేసిన మంచి మాట పట్టులన్నీ నెరవేరినవి. ఆయనకు స్తుతి కలుగునుగాక. ప్రభువు మన పితరులకు వలె మనకు బాస అయి ఉండునుగాక. ఆయన మనల చేయి విడవకుండా ఉండునుగాక. ప్రభువు మన పితరులకిచ్చిన ఆజ్ఞలన్నీ మనము పాటించినట్లు నిరంతరము అతనికి విధేయులమై ఉండునట్లును మన హృదయములకు ప్రబోధము కలిగించునుగాక. నేనిప్పుడు చేసిన ఈ వేడుకోలు ప్రభువు రేయింబవుళ్ళు జ్ఞప్తికి తెచ్చుకొనుగాక. ప్రభువు అతడు ఇశ్రాయేలును వారి రాజులను ఎల్లవేళలా గుర్తుంచుకొనును. ప్రతిదినము వారి కోర్కెలు తీర్చుచుండునుగాక. ఈ రీతిగా జరిగినచో భూమి మీదే జనులెల్లరూ ప్రభువు తప్ప మరొక దేవుడు లేడని విశ్వసింతురు. మీరు కూడా నేటి వలె ఎల్లప్పుడూ ప్రభు ఆజ్ఞలను పాటించుచు అతని మీదనే మనసు నిలిపి జీవింతురుగాక. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము. అందరూ ప్రభు ప్రభు నీ ప్రేమను విశ్వసనీయతను చూచి నీకు వందనములు అర్పింతును. ఓ ప్రభు, నేను నీకు హృదయపూర్వకముగా వందనములు అర్పింతును. దైవముల ముందట నిన్ను కీర్తింతును. అందరూ
ప్రభు నీ ప్రేమను విశ్వసనీయతను చూచి నీ ప్రేమను విశ్వసనీయతను చూచి నీకు వందనములు అర్పింతును. నీకు వందనములు అర్పింతును. నీ ప్రేమను విశ్వసనీయతను చూచి నీ పవిత్ర మందిరము వైపు మరలి శిరము వంచి నీకు వందనములు అర్పింతును. నీ నామమును నీ ఆజ్ఞలను అన్నింటికంటేను ముఖ్యమైనవి. నేను మొరపెట్టగా నీవు నా వేడుకోలను ఆలించితివి. నీ శక్తితో నన్ను బలాఢ్యుని చేసితివి. అందరూ ప్రభు నీ ప్రేమను విశ్వసనీయతను చూచి నీ ప్రేమను విశ్వసనీయతను చూచి నీకు వందనములు అర్పింతును. నీకు వందనములు అర్పింతును. ప్రభు లోకములోని రాజులెల్లా నీకు వందనములు అర్పింతురు. వారు నీ వాగ్దానములను గూర్చి వినియున్నారు. వారు నీ కార్యములను నీ మహామహిమను కొనియాడుదురు. అందరూ ప్రభు నీ ప్రేమను విశ్వసనీయతను చూచి నీ ప్రేమను విశ్వసనీయతను చూచి నీకు వందనములు అర్పింతును. నీకు వందనములు అర్పింతును. హల్లెలూయా 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 అందుకొంటిని నిన్ను జాతులకు ప్రవక్తగా నియమించితిని. మాతృగర్భమున రూపింపమునుపే నేను నిన్ను ఎన్నుకొంటిని. జాతులకు ప్రవక్తగా నియమించితిని. హల్లెలూయా 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 హల్లెలూయా. ఏలిన వారు మీతో ఉందురుగాక. నీ ఆత్మతోను ఉందురుగాక. పునీత యోహాను గారు రాసిన సువార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. యోహాను సువార్త 16వ అధ్యాయము 20వ వచనం నుంచి 22వ వచనం వరకు. ఆ కాలంలో యేసు తన శిష్యులతో ఇట్లనెను, మీరు శోకించి విలపింతురు, కానీ లోకము సంతోషించును. మీరు దుఃఖింతురు, కానీ మీ దుఃఖము సంతోషముగా మారును అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. స్త్రీ ప్రసవించు గడియ వచ్చినప్పుడు ఆమె ప్రసవ వేదన పడును, కానీ బిడ్డను కనినప్పుడు లోకమున బిడ్డ పుట్టెను అను సంతోషంతో తన బాధను మర్చిపోవును. అట్లే మీరు ఇప్పుడు దుఃఖముతో ఉన్నారు, కానీ నేను మిమ్మల్ని మరలా చూచెదను. అప్పుడు మీ హృదయములు సంతోషించును. మీ సంతోషము మీ నుండి ఎవడు తీసివేయడు. ఇది క్రీస్తు సువిశేషము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనందరం ఇక్కడ చేరామంటే దానికి కారణం ఎవరు? ఫాదర్ డిఎస్ పాల్. వారి యొక్క పుట్టినరోజు సందర్భంగా మనం ఇక్కడ చేరాం. దేవుని సన్నిధిలో దేవుంటూ ఆయనకు కృతజ్ఞత తెలపడం అనేటటువంటిది ఎంతో గొప్ప విషయం.
మనందరం కూడా డిఎస్ పాల్ ఫాదర్ యొక్క జీవితం గురించి, లేకపోతే ఆ దేవుడిచ్చినటువంటి ఆ జన్మను గురించి తలంచుకుంటూ వందనాలు చెప్తూ మనం డిఎస్ పాల్ ఫాదర్కు శుభాకాంక్షలు తెలుపుతూ అందరం చప్పట్లు కొడదాం. జీవితంలో ఎప్పుడు కూడా దేవునికి కృతజ్ఞత తెలపడం అనేటటువంటిది ప్రతి క్రైస్తవుడు నేర్చుకోవాల్సినటువంటి విషయం. ఎటువంటి సమయంలో కూడా మనం దేవునికి కృతజ్ఞత చెల్లించడం అనేటటువంటిది మన జీవితంలో ఒక భాగంగా మారిపోవాలి. అది కష్టమైన, దుఃఖమైన, నష్టమైన అదంతా కూడా మనం దేవుడే చూసుకుంటాడు అనేటటువంటి ఆ తలంపుతో, ఆ విశ్వాసంతో మనం ఎప్పుడు కూడా కృతజ్ఞత చెల్లించాలి. కీర్తన గ్రంథంలో మనం చదువుకున్నట్లయితే 65వ అధ్యాయంలో ఆయన ఈ విధంగా తెలియజేస్తున్నాడు. దావీదు గారు ఏమంటున్నాడంటే 65వ అధ్యాయం 11వ వచనంలో ఈ విధంగా తెలియజేస్తున్నాడు. సంవత్సరమును సమృద్ధి అను కిరీటముతో అలంకరించి తిని నీవు నడిచిన తావులందల్లా సమృద్ధి నెలకొనును. మనం అనుకోవచ్చు ప్రతి ఒక్కడి కూడా నా శక్తితో నేను అని చేస్తున్నానని తలంచుకోవచ్చు. కానీ ప్రభు చెప్తున్నాడు, నేను నీకు ఇంకొక సంవత్సరాన్ని ఇచ్చాను, నేను నీకు సంవత్సరమును సమృద్ధి అను కిరీటంతో అలంకరించి తిని, నీకు ఒక సంవత్సరాన్ని నీకు ఒక కిరీటంగా నీకు అలంకరించాను అని దావీదు గారు కీర్తన గ్రంథంలో చక్కగా తెలియజేస్తున్నాడు. ఆయన తన జీవితంలో దేవుడు తన్ను ఎన్నుకొన్నందుకు ఆయన వందనాలు చెల్లించుకుంటూ, ప్రతి ఒక్కటి కూడా ఆయన యొక్క సహాయమే, ఆయన యొక్క మేలే అని తలంచుకుంటూ దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నారు. ఫాదర్ వికర్ జనరల్ గారు నిన్నయ్య గారు కూడా చెప్పారు. 35వ అధ్యాయంలో 34వ అధ్యాయంలో 1వ వచనంలో ప్రభు ఏ విధంగా దావీదు గారు వందనాలు చెల్లించాడో దాని గురించి మనకు దావీదు గారు రాయటం కూడా చూస్తున్నారు. ఒకసారి చదువుకుందాం ఆ మాటలు. 34వ అధ్యాయం కీర్తన గ్రంథము 1వ వచనం. నేను ప్రభువునకు ఎల్లవేళలా వందనములు అర్పింతును. ఎల్లవేళలా వందనాలను అర్పిస్తున్నాను. నిరంతరము ఆయనను కీర్తింతును. ప్రభువు నాకు చేసిన మేలులకు గాను సంతసింతును అని దావీదు గారు చక్కగా మన జీవితంలో మనం చేయాల్సినటువంటి పనిని ఆయన తెలియపరుస్తున్నారు. జీవితంలో ఎప్పుడు కూడా ఆ విధంగా ఉండాలి. ఒక క్రైస్తవుడిగా, ఒక విశ్వాసిగా మనం ఎప్పుడు కూడా కృతజ్ఞతా భావంతో జీవించడం, వందనాలు చెల్లించుకుంటూ జీవించడం అనేది మన జీవితంలో ఎప్పుడు కూడా అలవర్చుకోవాలి. దాంతోపాటు మనం మత్తయి సువార్తలో మనం చదువుకుంటున్నాం 25వ అధ్యాయంలో 14వ వచనం నుంచి మనం చదువుకున్నట్లయితే అక్కడ ప్రభు ఈ తాళంతల విషయం, మనకిచ్చినటువంటి బహుమతుల గురించి ఆయన తెలియజేస్తున్నాడు. మనం ఒకసారి చదువుకుందాం ఆ వాక్యం కూడా. 25వ అధ్యాయం మత్తయి సువార్త 14వ వచనం నుంచి. ఒకడు దూరదేశమునకు ప్రయాణమైపోవు సేవకులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించెను. వారి సామర్థ్యమును బట్టి సామర్థ్యములను బట్టి ఒకనికి 5 లక్షలు, మరి ఒకనికి 2 లక్షలు, ఇంకొకనికి 1 లక్ష వరహాలను ఇచ్చాడు. ఈ విధంగా మనం తెలిసినటువంటి ఉపమానాన్ని ఒకసారి ఆలోచించినట్లయితే దేవుడు మనందరికీ కూడా అనేక విధాలుగా బహుమతులను ఇచ్చాడు, లేకపోతే టాలెంట్స్ను, శక్తిని ఇచ్చాడు. మనం డిఎస్ పాల్ ఫాదర్ యొక్క జీవితాన్ని, లేకపోతే ఆయన యొక్క ఆ పనిని మనం ఆలోచించినట్లయితే, ఒక గురువుగా ఆయన చేసేటువంటి పనులను మనం ఆలోచించినట్లయితే ఎంతో చక్కగా దేవుడు ఇచ్చినటువంటి ఆ శక్తిని, ఆ బహుమానాన్ని, ఆ యొక్క దీవెనలను
ఆయన ఎంత చక్కగా ఉపయోగించుకుంటున్నాడు అనేటటువంటిది మనందరికీ కూడా తెలుస్తూ ఉంది. ప్రతి ఒక్క విషయంలో కూడా ఆయన ఏదో ఒక ప్రత్యేకత చూపించాలని అనుకుంటాడు. ఒకటి మళ్ళా మనం చూస్తున్నాం, నేను ఇక్కడికి వచ్చిన తర్వాత క్రిస్మస్ కానీ జనవరి కానీ వచ్చాను, ఏదో ఒక ప్రత్యేకత, ప్రతి ఒక్క పూజలో ఒక ప్రత్యేకత అనేటటువంటిది మనం చూస్తూ ఉన్నాం. ఎంతో చక్కగా దేవుడు ఇచ్చినటువంటి తెలివిని, ఆ శక్తిని, ఆ దీవెనలను ఆయన చక్కగా వాడుకోవటం అనేది మనం చూస్తున్నాం. అవును ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మన జీవితంలో మనం ఎప్పుడు కూడా మనకిచ్చినటువంటి బహుమతులను, ఆ దీవెనలను చక్కగా వినియోగించుకోవడం అనేటటువంటిది నేర్చుకోవాలి. దేవుడు ప్రతి ఒక్కరికి కూడా, నేను చాలా ఇంతకుముందు కూడా చెప్పి ఉన్నాను, మనందరినీ కూడా ఆయన ఎన్నుకున్నాడు. తన యొక్క రూపములో మనల్ని సృష్టించాడు. తన యొక్క శ్వాసతో మనల్ని ఆయన ఆవరించి ఉన్నాడు. మనలో ఉండేది మనం కాదు, ఎవరు ఉండాలి? క్రీస్తు ప్రభు ఉండాలి. అప్పుడే మన జీవితం అనేటటువంటి ధన్యమవుతుంది. నాలో నేను కాదు, క్రీస్తువే ఉన్నాడు అని పౌలు గారు చెప్పినట్లుగా మనం చక్కగా ఆ విషయాన్ని మన ఫాదర్ గారికి కూడా అన్వయించవచ్చు. పౌలు అనేటటువంటి పేరు కూడా చక్కగా వాళ్ళ తల్లిదండ్రులు పెట్టారు. తల్లిదండ్రులు కూడా వారి యొక్క భక్తి విశ్వాసాన్ని మనం మెచ్చుకోవాలి. ఫాదర్ గారి కుటుంబంలో వాళ్ళ అక్క, ఈయన ఇద్దరు మాత్రమే ఉన్నారు. ఒక కుటుంబంలో తల్లిదండ్రులకు ఇద్దరు మాత్రమే. మామూలుగా అయితే సభలల్లో ఎవరైనా కుటుంబంలో ఒక మగపిల్లవాడు ఉంటే వాళ్ళు తీసుకోరు. మేత్రాసనంలో కాబట్టి ఆయన గురువు అయ్యాడు. అది కూడా దేవుని దీవెనగా తలంచుకోవాలి. అవునా కదా ఫాదర్? రిలీజియస్ ప్రైజ్ డూ యు యాక్సెప్ట్? That's why he's here. Salvation. Right. ఆ విధంగా దేవుని యొక్క ఆలోచనలు, దేవుని యొక్క క్రమము, లేకపోతే ఆయన యొక్క విధానాలు మనకు అర్థం కావు. ఇర్మియా గ్రంథంలో మనం చదువుకుంటున్నాం, యెషయా గ్రంథంలో మనం చదువుకుంటున్నాం. యెషయా గ్రంథం ఒకసారి చదువుకుందాం. 43వ అధ్యాయం 1వ వచనం నుంచి చదువుకుందాం. యెషయా గ్రంథము 43. యాకోబు ఇప్పుడు నిన్ను చేసిన దేవుడు ఇట్లా అంటున్నాడు. ఇశ్రాయేలు నీకు రూపం ఇచ్చిన దేవుడు ఇట్లు పలుకుచున్నాడు. ఇజ్రాయేలు అనేటటువంటి ఆ మాటల్లో మనం ఫాదర్ పాల్ను పేర్కొన్నాం. చదవండి ఒకసారి. ఫాదర్ పాల్ పేరు పెట్టి చదవండి. ఫాదర్ డిఎస్ పాల్ ఫాదర్ గారు మీకు రూపం ఇచ్చిన దేవుడు ఇట్లు పలుకుచున్నారు. మీకు రూపం ఇచ్చినటువంటి దేవుడు ఇట్లు పలుకుతున్నాడు. మీరు భయపడకుము. నేను నిన్ను విమోచించితిని. నేను నిన్ను పేరెత్తి పిలిచితిని. నీవు నావాడవు అని ప్రభు ఫాదర్ గారితో చెప్తున్నాడు. దాన్ని విశ్వసిస్తున్నారా ఫాదర్? విశ్వసిస్తున్నాడు. సంతోషం. ఆ విధంగా ఆ తల్లిదండ్రులు కూడా ఎంత విశ్వాసాన్ని ప్రకటించారంటే, కూతురు పుట్టిన తర్వాత 12 సంవత్సరాలు ప్రార్థన చేసుకున్నారు. 12 సంవత్సరాల తర్వాత ఫాదర్ పుట్టారు. అక్క తర్వాత ఎన్ని సంవత్సరాలు? 12 సంవత్సరాల తర్వాత ఫాదర్ గారు పుట్టారు. ఎంత గొప్ప విశ్వాసులు చూడండి. ఆ పుట్టినటువంటి ఆ బిడ్డను, మగబిడ్డను చూసి సంతోషించి ఆనందించి వాళ్ళ కోసమే ఆయన ఉంచుకోకుండా దేవునికి అప్పగించారు. అంత గొప్ప విశ్వాసంగా ఆ తల్లిదండ్రులు ఉండడం కూడా అది దేవుని దీవెన. ప్రభు చెప్పినట్లుగా, ఇదిగో నేను నిన్ను పేరు పెట్టి పిలిచాను, నేను ఎన్నుకుంటున్నాను అని చెప్పినట్లుగా ప్రభు ఆయన ఎన్నుకున్నాడు. ప్రభు ఆయన దీవిస్తూ ఉన్నారు చివరి వరకు కూడా. కొన్నిసార్లు ఆయన కంటే చిన్నవాళ్ళైనటువంటి నేనే అనుకోవచ్చు, వేరే వాళ్ళ గురించి అనకూడదు, కానీ నేనే కొన్నిసార్లు అలసిపోతూ ఉంటాను చిన్న చిన్న పనులకే. కానీ ఫాదర్ గారిని చూస్తే ఎప్పుడు కూడా యాక్టివ్, ఎప్పుడు కూడా చిన్నగా ఉంటాడు, పరిగెత్తుతూనే ఉంటాడు. అంత యాక్టివ్గా
తన యొక్క కార్యక్రమాన్ని తన పనులను చేసుకుంటూ ఉన్నారు. దేవుడు ఆయన దండిగా దీవించాలని ఇగో యెషయా గ్రంథంలోనే మనం చదువుకునేటట్లుగా ఆయన చెప్తున్నాడు. అదే అధ్యాయంలో ఆయన ఏమంటున్నాడు చూడండి, 5వ వచనంలో, నీవు భయపడకుము, నేను నీకు తోడుగా ఉందును, నేను తూర్పు నుండి నా ప్రజలను కొని వత్తును, పరమ నుండి నా జనులను ప్రోగు చేయుదును అంటూ ఎప్పుడు కూడా నేను నిన్ను ఆశీర్వదిస్తాను అన్నట్లుగా ప్రభు ఆయన్ను ఎన్నుకొని ఆయన దీవిస్తున్నారు. దేవుడు ఆయన దండిగా దీవించాలని, ఇక ముందు కూడా తాను ఒక ప్రేమైన దేవుని బిడ్డగా జీవిస్తూ అందరికీ కూడా ఒక సాక్షిగా ఆయన ఉంటూ, దేవుని సాక్షిగా ఆయన ఉంటూ తన యొక్క జీవితాన్ని గడపాలని, కావాల్సినటువంటి ఆరోగ్యాన్ని, బలాన్ని, శక్తిని ఆ దేవాది దేవుడు ఆయనకు వసగాలని చెప్పి మనందరం కూడా ఈ దివ్య బలి పూజలో ప్రార్థన చేద్దాం. అందరూ కూడా లేచి నిలబడి ఇప్పుడు విభిన్న ప్రార్థనలు సిస్టర్ గారు చదువుతారు. దయచేసి అందరూ కూడా కూర్చోండి. పడవ. అలనాడు యావే దేవుడు నోవాతో పడవను నిర్మించమని ఆదేశింపగా దేవుని యొక్క మాటకు విధేయించి పడవను నిర్మించి వారంతా వాసము చేసి వారి యొక్క ప్రాణములను నిలబెట్టుకొనిరి. అదే రీతిలో పునీత డాన్ బోస్కో గారికి ఒక స్వప్నములో విశాలమైన అత్యున్నత సుందరమైన నావలో శ్రీసభ పాలకులైన జగద్గురువులు కనిపించారు. మహా పెనుగాలులు అలజడులు అలుముచుండగా విశాలమైన నావ త్రొక్కిసలాటకు గురి అవుచుండెను. అప్పుడు మహాఘనమైన 2 స్తంభములు కుడి ఎడమల వైపున నిలబడియుండుట, వాటిపై దివ్య సప్రసాదం మరియు మరియమాత నిలబడియుండుటను 2 తాడులతో చెరుక స్తంభమునకు అమర్చబడి ఉన్నట్లుగా డాన్ బోస్కో గారు స్వప్నంలో చూశారు. అటువంటి డాన్ బోస్కో గారిని ఆదర్శంగా తీసుకున్న మన ప్రియతమ గురువర్యులు ఫాదర్ డిఎస్ పాల్ గారు వారి జన్మదినాన్ని కొనియాడుచుండగా తమ విశ్వాస జీవితంలో దివ్య సప్రసాదమును మరియ తల్లిని అంటిపెట్టుకొని తమ జీవిత పయనంలో ముందుకు సాగుటకు దయతో ఆశీర్వదించమని ఈ పడవను అర్పించుచున్నాము. ధనాలకించుమా ప్రభువా, మా ప్రార్థన ఆలకించుమా, మా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, మా ప్రార్థన ఆలకించుమా. నీ తల్లి గర్భమున పడకముందే నేను నిన్ను ఎన్నుకొంటిని. అదే రీతిలో మీ ప్రియతమ బిడ్డ అయిన ఫాదర్ డిఎస్ పాల్ గారిని మా విచారణకు కాపరిగా దయచేసి వారి సేవా జీవితంలో వారికి తోడుగా ఉండి వారి గురు జీవితాన్ని మరింత పటిష్టం చేస్తూ వారి ద్వారా మీ యొక్క దివ్య సంస్కారాలను మాకు అందిస్తున్నందులకు కృతజ్ఞతలు తెలుపుతూ మా ఫాదర్ గారిని మరియు వారికి నామకరణము చేసిన వారి తల్లిదండ్రులను బంధుమిత్రులను దీవించి పునీత పౌలు గారి వలె మీ నామమును ప్రకటించుటకును పౌలు గారి నామమునకు సార్థకత కావించుటకును కావలసిన అనుగ్రహములను దయచేయమని మా ఫాదర్ గారి నామధేయమును అర్పించుచున్నాము. వృక్షము. యూఫ్రటీస్ నది ఒడ్డున నాటబడిన చెట్టు వలె ఫాదర్ డిఎస్ పాల్ గారి జీవితాన్ని కలకాలం చిగురించినట్లు చేసిన ఓ దివ్య తేజుడా, అదే వృక్షాలను కోట్లాది పక్షులకు, జంతువులకు, మానవులకు ఆశ్రయముగా నిలిపియుంటిరి. అదే రీతిలో మా ఫాదర్ గారికి ఎన్నో సుగుణములను అనుగ్రహించితిరి. వినయపూర్వకముతో శ్రమించే జ్ఞానమును, సృజనాత్మకమును కలిపి అర్థవంతమైన మరియు ఆదర్శప్రాయమైన ప్రేమ భావాలతో తమ కళా నైపుణ్యాన్ని చాటుతూ వారి మాటల ద్వారా వజ్రము కంటే కఠినముగా ఉన్న మనస్సులను చల్లని మంచు వలె కరిగిస్తూ జీవిస్తున్నటువంటి
మా ప్రియతమ గురువులకు అభినందనలు తెలుపుతూ వారి సుగుణములకు వేవేల నైపుణ్యములకు చిహ్నముగా ఉన్న ఈ వృక్షమును అర్పించుచున్నాము. నేను ఎల్లవేళలా స్తుతులను పాడి మీకు బలులను అర్పింతును. నా మొక్కుబడులను చెల్లించుకొనుచు ప్రభువు నుండియే రక్షణమును లభించుకొందును. ఓ జీవ ప్రదాత, గడచిన 65 వసంతములు ఎన్నో మేలులతో, ఆశీర్వాదములతో, చల్లని చూపుతో, ఎనలేని కృపతో మా ఫాదర్ గారిని కాచి కాపాడినందులకు మీకు కృతజ్ఞతలు. నేడు 66వ వసంతంలోనికి అడుగుడుచున్న మా ఫాదర్ గారిపై మీ చల్లని చూపును, దయను, కనికరమును ఉంచి మీ యొక్క సువార్త వ్యాప్తిలో 30దంతలు, 60దంతలు, 100అంతలుగా ఫలింపచేయమని ఈ చిహ్నాన్ని మీ కరుణపీఠము చెంత అర్పించుచున్నాము. సాంబ్రాణి మరియు దీపము. సర్వాధిపతి అయిన సర్వేశ్వర, నీ వాక్యము నా పాదములకు వెలుగాయను. గాఢాంధకారమును తేజోమయముగా చేస్తున్న వెలుగు, ఈ వెలుగు చిహ్నముగా ఉన్న దీపమును కానుకగా సమర్పిస్తున్న ఈ సమయంలో మా యొక్క గురువును ఆశీర్వదించండి. పీఠమునకు ధూపము వేసి దేవుని నామమును మహిమపరచుటకును, ప్రజల విన్నపములను ధూపము వలె దైవ సన్నిధికి చేర్చుటకును వినియోగిస్తున్న ఈ సాంబ్రాణిని చేకొని ఫాదర్ డిఎస్ పాల్ గారిని మీ మహిమకు పాత్రుడునుగా చేయమని ఈ సాంబ్రాణి దీపమును అర్పించుచున్నాము. ఓ సకలలోక పాలక, మెల్కిసెదెకుని యాజకత్వములో మా గురువర్యులు ఫాదర్ డిఎస్ పాల్ గారికి మీ యొక్క యాజక భాగ్యమును దయచేసినందులకు మీకు కృతజ్ఞతలు. అలనాడు కడరాత్రి భోజనమునందు మీ యొక్క పాత్రను మీ శిష్యులతో పంచుకొని ఉన్నారు. అటువంటి యాజకత్వములో పాలు పంచుకొనుటకు మాకును మీ దైవజనులకును మధ్యవర్తిగా నిలిపినందులకును కృతజ్ఞతలతో ఈ యొక్క పాత్రను విచారణ పెద్దల ద్వారా సమర్పిస్తూ మా విచారణలో ఉన్న సంఘస్థులను మీ పాదముల చెంత అర్పించుచున్నాము. రసము నీరు. ఈ యొక్క ద్రాక్ష రసము నీరు దైవత్వమునకు మానవత్వమునకు చిహ్నములు. ఈ యొక్క దైవత్వములో మానవత్వము ఐక్యమై మీ యొక్క కుమారుని మరలా ఈ దివ్య బలి పూజలో స్మరణ చేసుకొనుటకు ఈ ద్రాక్ష రసమును నీటిని మీ పీఠము చెంతకు తెచ్చియున్నాము. దయతో ఈ వేడుకొనుచున్నాము.
బలి పూజ హృది కానుగా అర్పితును తండ్రి, నీవసగిన జీవితం స్వీకరించు దేవా. బలి పూజ హృది కానుగా అర్పితును తండ్రి, నీవసగిన జీవితం త్రిత్వైక దేవునితో మా తల్లి మరియమ్మతో, త్రిత్వైక దేవునితో మా తల్లి మరియమ్మతో పునీత ప్రార్థనతో అర్పింతు ఈ కానుగా. పునీత ప్రార్థనలో అర్పింతు ఈ కానుగా. తల్లి గర్భాన పడకమునుపే సేవకై మలచినావే, దీనుడై ఉన్న నన్ను ఎంచి పేరుతో పిలచినావే. ఏమివ్వగలనయ్యా నాదంత నీవేనుగా, ఏమివ్వగలనయ్యా నాదంత నీవేనుగా. నీ సేవలోనే ప్రేమలోనే స్థిరపరచు నా దైవమా. నీ సేవలోనే ప్రేమలోనే స్థిరపరచు నా దైవమా. సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పించిన ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి ప్రీతికరమగుట ప్రార్థన చేయండి. ప్రభువా, వారి నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తమ పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మరణము నుండి సకల కీడు నుండి రక్షించుటకు మీరు ఎంతో ప్రేమతో మీ కుమార్ని మాకొసగితిరి. అనుదిన సంఘటనల నుండి మమ్ము కాపాడిన మీకు కృతజ్ఞత అర్పించు ఈ బలిని సాదరముగా స్వీకరించమని విన్నవించుకొనుచున్నాము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. మీ మనస్సులు ఉన్నతముగా త్రిప్పండి. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభున కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తుల నిత్య సర్వేశ్వర, ఎల్లప్పుడూ ఎచ్చోట మేము కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. మేము చేయు స్థుతి నీకు అవసరం లేదు. మేము నీకు వందనములు అర్పింపవలనడు మాలోని కోరికయు నీ వరప్రసాదమే. మా స్థుతులు నీ మహిమను ఏమాత్రం అధికము చేయలేకున్నను మా ప్రభు క్రీస్తు ద్వారా అనుగ్రహ జీవితమందు వృద్ధి చెందుటకు మాకు ఎక్కువగా సహాయపడుచున్నవి. కావున ఇక పరములోను దూతల గాయక బృందముతో ఏకమై ఉప్పొంగుచు మేము మీ మహిమను స్తుతించుట ఎట్లనగా, పరలోకము
పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలు కొనుచున్నాం. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసు క్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారు శిలువ శ్రమలకు తమ్ము తాము ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమును అందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీన్ని తీసుకుని భుజింపుడు, ఎలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. నీకే మా స్తుతి ప్రార్థన, నీకే నా ఆరాధన, నీకే నా స్తుతి ప్రార్థన. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమును అందుకొని మరలా మీ కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని పానము చేయుడు, ఎలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రం. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారార్థమై ధారబోయబడును. దీని నా జ్ఞాపకార్థం చేయుడు. నీకే నా ఆరాధన, నీకే నా స్తుతి ప్రార్థన, నీకే నా ఆరాధన, నీకే నా స్తుతి ప్రార్థన. ఇది విశ్వాస రహస్యము. యేసువా, మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము, మీరు మరలా వచ్చు వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసిగి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించున్నాం. మీ సముఖం నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసేందుకు మీకు వందనము తెలుపుచున్నాం. క్రీస్తు శరీర రక్తములందు పాలివారగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచం బ్రతిమాలు కొనుచున్నాం. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ స్త్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా ప్రకాశం పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమయందు పరిపూర్ణను చేయుము. ఉత్థానమగు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ కనికర ముందు ఈ లోకమును వీడిన వారందరినీ జ్ఞాపకముంచుకునము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకునము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలియగు మరియమాతతోనూ, పునీత జోజప్ప గారితోనూ, పునీత అంతోని వారితోనూ, పునీత డాన్బోస్కో గారితోనూ, సకల పునీతులతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితములో భాగమును దయచేయుడు. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో నేకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాగసింతము. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటివ్వండి. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి.
ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మల్ని రక్షించము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపము. నీ దానుగ్రహం వలన పాపం నుండి మమ్మల్ని విముక్తులు చేసి అన్ని కలతలను సర్వదా కాపాడము. మీ మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపము లెక్కింపక మీ శ్రీ సభ విశ్వాసాన్ని వీక్షించుము. మీ చిత్త ప్రకారం మీ సభకు శాంతిని ఐక్యతను అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభు శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికి ఒకరు సమాధానం తెలుపుకుందాం. మీ అందరికీ సమాధానం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించుడు ప్రభువా, మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించుడు ప్రభువా, మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించుడు ప్రభువా, మాకు శాంతిని దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములు పరిహరించుడు వారు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలవబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. ఒడిలో పవళించే బిడ్డవలేనే తండ్రి, నీ వడిలోనే ఒదిగి తినయ్యా. తల్లి ఒడిలో పవళి ఒదిగి తినయ్యా. తల్లి ఒడిలో పవళించే బిడ్డవలేనే తండ్రి, నీ ఒడిలోనే ఒదిగి తినయ్యా. నీ ఉపకారం స్మరించి, నీ ఉపకారం స్మరించి స్తుతి స్తోత్రం తెలిపెదను. నే స్తుతి స్తోత్రం తెలిపెదను. చేయి విడువని నా యేసయ్యా, చేయి విడువని నా యేసయ్యా. కల్వరి నాయకుడా, నా కల్వరి నాయకుడా. తల్లి వడిలో పవళించే బిడ్డవలేనే తండ్రి, నీ వడిలోనే ఒదిగి తినయ్యా. పవళించే బిడ్డవలేనే తండ్రి, నీ వడిలోనే ఒదిగి తినయ్యా. నిన్ను నేను పట్టుకొంటిని, నిన్ను నేను పట్టుకొంటిని. భుజము పైన సోలెదను, నే భుజము పైన సోలెదను. నా జీవిత కాలమంతా నీ నామం చాటెదను, నీ నామం చాటెదను. జేసునాథుని మికిలి దివ్య కారుణ్యము చే మికిలిగా ప్రేమింపబడు ప్రియమైన గురువరేణ్యులారా, మఠకన్యలారా, ఇక్కడికి విచ్చేసిన విశ్వాసులందరికీ గుడ్ ఈవినింగ్. ఈరోజు మనందరికీ తెలుసు
మన యొక్క ఫాదర్ గారి యొక్క జన్మదినమును జరుపుకొనుచున్నాము. నాకు పెద్దగా తెలియదు కానీ ఒక 2 మాటలైతే చెప్తాను. ఒక గురువు కానీ ఒక కన్యాస్త్రీ కానీ వారి యొక్క జీవితమును దేవునికి సమర్పించుకొని కుటుంబం నుంచి దూరముగా వచ్చినప్పుడు వారి యొక్క జీవితంలో కొన్ని ముఖ్యమైన ఘట్టములు ఉంటాయి. ఉదాహరణకి పెళ్లి చేసుకున్న వాళ్ళకైతే వారి యొక్క వివాహ మహోత్సవము, వాళ్ళ యొక్క బిడ్డల యొక్క పుట్టినరోజుని వాళ్ళు ఘనముగా కొనియాడతారు. అదే గురువులు కన్యాస్త్రీలకు వచ్చే లోపలికి వారి యొక్క గురుత్వము, వాళ్ళ యొక్క ఫైనల్ ప్రొఫెషను మరియు వారి యొక్క జన్మదినమును జరుపుకున్నాము. ఈరోజు ప్రసంగంలో నాకైతే తెలీదు, ఫాదర్ గారు 12 సంవత్సరముల తర్వాత పుట్టారు అంటే ఆ తల్లిదండ్రులు చూడండి దేవునికి ఎంత కృతజ్ఞతగా అర్పించి ఉన్నారు. సో అలాంటి తల్లిదండ్రులు అర్పించి ఆ యొక్క తల్లిదండ్రులు తన మధ్యలో లేరు అనే ఒక లోటుని మనమందరము సంఘస్థులుగా, తోటి సహోదరులుగా అందరము మనము అంతయు తీర్చలేనప్పటికీ కొద్ది భాగమైన మన వంతు కృషి చేస్తున్నామని చెప్పి నేను భావిస్తున్నాను. మనందరి తరపున ఫాదర్ గారికి మన యొక్క హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుందాం. సమయము ఆసన్నమైనది. అందరూ ఇంటికి వెళ్ళాలని చాలా ఆతృతతో వేచి ఉన్నట్టున్నారు. దయచేసి అందరూ మన్నించాలి. మరి ఇంకొక 20 నిమిషములు మీ యొక్క అమూల్యమైన సమయమును కేటాయించవలసినదిగా మీ అందరికీ మనవి చేస్తున్నాను. పూజ అయిపోయిన వెంటనే అందరూ మన యొక్క హాల్లో గుమ్మికూడినట్లయితే అక్కడ మన ఫాదర్ గారికి చిన్న కేక్ కటింగ్ చేసుకొని మనము ఫాదర్ గారికి ఒక సన్మానం చేసుకుందామనేసి అందరినీ సవినయముగా అడుగుచున్నాను. ఎందుకు హాల్లో పెడుతున్నాము అనంటే, ఇప్పుడు మనం హాల్ బ్లెస్ చేసాము కానీ ఇప్పటి వరకు మనం ఎలాంటి ప్రోగ్రాము ఆ హాల్లో చేయలేదు. నాకైతే మటుకు అది ఎంతో, ఈ యొక్క విచారణకి ఎంతో అదృష్టమని నేను చెప్తాను. ఒక గురువు జన్మదినముతో ఆ యొక్క హాల్ అనేది ఓపెన్ అవుతుంటే నాకైతే ఎంతో ఆనందదాయకంగా ఉంది. అందుకోసము ప్రత్యేక విధముగా ఈ యొక్క ప్రోగ్రాం అనేది అక్కడ జరపడానికి నిర్ణయించబడినది. దయచేసి పాట అయిపోయిన వెంటనే అందరూ దేవాలయం ముందునకు వెళ్ళినట్లయితే అక్కడి నుంచి ప్రదక్షిణగా హాల్లోకి మన అందరము వెళ్దాం. థ్యాంక్ యూ. యేసుక్రీస్తులో ప్రియమైన సోదరి సోదరులారా, దయచేసి కూర్చొని 2 నిమిషాలు. హాల్లో ఇంత క్లియర్గా మైక్ వినిపించదు అనుకుంటా, దానికోసం ఇంకేం లేదు. 2 నిమిషాలు. రాత్రి 12 నుంచి నాకు షాకు, సర్ప్రైజుల తర్వాత ఒకటి. రాత్రి 12 గంటల సమయంలో వచ్చి మన చిన్నస్వామి లేపారు. లేపడానికి నేను పనుకోలేదు, పని చేసుకుంటున్నా. బయటకు వచ్చేటప్పటికి వెలుగుతుంది లైటు, ఒక పెద్ద బోర్డు, బయట జనమంతా కాసుకొని ఉన్నారు. అంటే మన పిల్లలు, మన చిన్నస్వామి బ్రదరు, ఇక కొంతమంది. ఇక అక్కడ గుడి ముందే బాణాలు పేల్చి పాటలు పాడి కేక్ కట్ చేసి రాత్రి 12 గంటలకి అంతా అయిపోయింది. ఉదయం నుంచి ప్రతి ఒక్కటి కూడా ఒక్కొక్కటి కొత్తగా ఉంది. అసలు నాకు చాలా ఆశ్చర్యమైపోతుంది, ఎప్పుడు ఇవన్నీ చేశారో నాకు తెలియకుండానని. బ్రదర్ గారు చిన్నస్వామి ఇద్దరు కూడా బాగా కలిసికట్టుగా రాత్రులే ఈ పనులన్నీ చేశారని నాకు అర్థమైంది. ఎందుకంటే వాళ్ళు చేసేది ఎప్పుడు నాకు తెలియదు, నా కంటి ముందు ఏం చేయలేదు. మామూలుగా పూజ కదా అని అనుకున్నానే తప్ప ఇలాంటి కార్యక్రమం పెడతారని అనుకోలేదు. అప్పుడు మనం వినయ్ స్వామి అంటున్నారు, మీరు నేర్పించింది ఆడపోతుంది, వాళ్ళు అది మీకే పెట్టారు ఇప్పుడు. ఈ సందర్భంలో ఈ యొక్క దీపబలి పూజను మరియు రాత్రి నుంచి ఈరోజు ఇప్పటి వరకు అన్ని కార్యక్రమాలు ఏర్పాటు చేసినటువంటి మన చిన్నస్వామికి, మన మహేష్ బ్రదర్ గారికి, మరియు పిలుపుకు, మరియు మన హౌస్ కీపర్ సురేష్ వాళ్ళ కుటుంబస్తులు, పిల్లలు, వారికి ప్రత్యేకంగా నేను వందనాలు తెలియజేస్తున్నాను. మరియు ముఖ్యంగా ఈరోజు ఇంతమంది గురువులు నాతో కలిసి దీపబలి పూజకు రావటం, పూజలో పాల్గొనటం నాకు ఎంతో సంతోషం. ముఖ్యంగా 2 వికర్ జనరల్లు ఈరోజు మనతో ఉంటారని నేను కలగొకట్లా అనుకోకుండా స్వామి గుంటూరు పోతూ ఇక్కడ ఆగారు. వినయ్ స్వామి
కాబట్టి వారిద్దరికీ మరి ఇతర ఫాదర్లందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు ఒక గురువుకు ఎప్పుడు నిజమైన తృప్తి అంటే కడుపు నిండినట్టు ఉండేది ఎప్పుడంటే తన గుడి నిండా ప్రజలు ఉండేటప్పుడు. మామూలు పూజకి రోజు 25-30 మందే ఉంటారు. ఈరోజు అనుకోకుండా ఇంతమంది రావటం నాకు ఎంతో సంతోషం. ఈ దేవబలి పూజలో నాతో పాటు దేవునికి వందనాలు తెలియజేయడానికి మీరు పూజలో పాల్గొని నా కొరకు ప్రార్థించినందులకు మీ అందరికీ ఒక్కొక్కరికి మరి ముఖ్యంగా మన సిస్టర్ గారు చేసిన ఏర్పాట్లకి వారు చేసిన ప్రార్థనకి మీకు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు సమర్పిస్తున్నాను. థ్యాంక్ యూ ఫాదర్. ప్రార్థించుదాము. అందరి కళ్ళు మూసుకొని తలదించండి. సర్వశక్తి గల ఓ సర్వేశ్వర, ఈ జీవాహారం ద్వారా మీ సేవకులను పాపబంధం నుండి విడిపింపవాలని నిశ్చయించుదిరి. కరుణతో మీ ప్రజల శక్తిని పునరుద్ధరించమని ప్రార్థించున్నాము. మీ ఆదరణతో ఎట్టి ఆటంకం లేకుండా మేము ఆశించు నిత్య మహిమ వైపు పయనింప కరుణింపము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మీ అందరిని ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. జననీవో మరియా చల్లని మాధవమా జీవితయానములో మా తోడుగా నిలువు జీవితయానములో
స్తుతింపనా నోరు చాలదు, నిన్ను పొగడగ బ్రతుకే చాలదు. నిన్ను స్తుతింపనా నోరు చాలదు, నిన్ను పొగడగ బ్రతుకే చాలదు. యేసు నా ఆరాధ్య దైవమా, అద్భుత రూపమా, ఆనంద తేజమా, అద్భుత రూపమా, ఆనంద తేజమా, నిన్ను స్తుతింపనా నోరు చాలదు. దివ్యలోకాలారాధనా, దైవ మనుజులారాధనా, దీన మనసులారాధనా, నీకే ఆరాధన, నీవే ఆరాధన, నీకే ఆరాధన, నీవే ఆరాధన, నిన్ను స్తుతింపనా నోరు చాలదు. సంగీత ధ్వనులతో సరిగమ స్వరముతో సమర్పణ హృదితో కీర్తింతు స్వామి. సంగీత ధ్వనులతో సరిగమ స్వరముతో సమర్పణ హృదితో కీర్తింతు స్వామి. సర్వోన్నతుడా స్తుతులకు పాత్రుడా, యేసయ్యా. సర్వోన్నతుడా స్తుతులకు పాత్రుడా, స్తుతి 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 అని భజింతుమయ్యా, స్తుతి 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 అని భజింతుమయ్యా. దివ్యలోకాలారాధనా, దైవ మనుజులారాధనా, దీన మనసులారాధనా, నీకే ఆరాధన, నీవే ఆరాధన, నీకే ఆరాధన, నీవే ఆరాధన, నిన్ను స్తుతింపనా నోరు చాలదు. సంతోషగానముతో సంపూర్ణ మనసుతో సచ్చీలుడ నేను సన్నుతింతుమయ్యా. సంతోషగానముతో సంపూర్ణ మనసుతో సచ్చీలుడ నేను సన్నుతింతుమయ్యా. సర్వోన్నతుడా స్తుతులకు పాత్రుడా, యేసయ్యా. సర్వోన్నతుడా స్తుతులకు పాత్రుడా, సప్తతారకల వెలుగొందు వాడవు, సప్తతారకల వెలుగొందు వాడవు. దివ్యలోకాలారాధనా, దైవ మనుజుల
నేను కూడా ఫాదర్ గారికి ఒక పాట రాశాను. నేను కూడా నేను వచ్చిన కాడ నుంచి ఫాదర్ గారు చూసి నేర్చుకొని దానిలో ఒక పాట రూపంగా నిలిచున్నా. యెషయా ప్రవక్త పలికినట్టుగా ఈ యెషయా గ్రంథంలో చదువుతాను. నేను నా నేత్రములకు అమూల్యమైనటువంటి వాడను, నిన్ను ప్రేమించదను, నిన్ను సన్మానించదను అనే మాటను తీసుకొని ఈ పాటను రాశాను. నీవు నా నేత్రములకు అమూల్యమైన వాడవు, నీవు నా నేత్రములకు అమూల్యమైన వాడవు, నిన్ను నేను ప్రేమించేదను, నిన్ను నేను సన్మానించెదను, నిన్ను నేను ప్రేమించేదను, నిన్ను నేను సన్మానించెదను అని వాగ్దానము చేసి దేవన తల్లి సౌరత్తట హృదయరాజు జీవితములో నెరవేర్చిన దేవా, నెరవేర్చిన దేవా. Thank you Lord, 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 thank you Lord. ఊహించని విధముగా 66 సంవత్సరములుగా, ఊహించని విధముగా 66 సంవత్సరములుగా నీ రెక్కల నీడలో దాచి ఉంటివి. పేదలకు సువార్తను ప్రకటించుటకు యాచకులుగా నన్ను అభిషేకించితివి, యాచకులుగా నన్ను అభిషేకించితివి. Thank you Lord, 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 thank you Lord. సృజనాత్మకమైన నీ ప్రేమ సేవల ద్వారా ఎందరిలో ఆదుకుంటివి. యేసు దివ్య కారుణ్యపు హృదయములో నీకు చిన్న తెరేసమ్మ విచార ప్రజలకు కాపరివై నిండు ప్రభువైపు నడిపించితివి. నీ నిందలో ప్రజలందరూ దేవుని కృప కలకాలము నీ పైన ఉండాలని దేవుని ప్రార్థిస్తున్నాము. హ్యాపీ బర్త్డే డియర్ ఫాదర్, హ్యాపీ బర్త్డే డియర్ ఫాదర్, హ్యాపీ బర్త్డే డియర్ ఫాదర్, హ్యాపీ బర్త్డే డియర్ ఫాదర్. థ్యాంక్ యూ లార్డ్ ఫర్ ద గిఫ్ట్ ఆఫ్ ఫాదర్ డియర్ పాల్, థ్యాంక్ యూ లార్డ్ ఫర్ ద గిఫ్ట్ ఆఫ్ ఫాదర్ డియర్ పాల్. నేను నా నేత్రములకు ఇదిగో నేను జాతులకు నుండి ప్రవక్తగా నియమించుకుని. హ్యాపీ బర్త్డే డియర్ ఫాదర్. ఇప్పుడు ఫాదర్ గారికి ఒక జన్మదిన అభినందన అక్షరమాలను మేము తయారు. శ్రీ దేవులపల్లి సౌరత్న పౌలు హృదయరాజ్ స్వాముల వారి 66 వసంతాల జన్మదిన శుభాకాంక్షల అక్షరమాల. తమిళనాట సల్లంపట్లలో పెట్టి దైవత్వ వ్యాప్తికై తెలుగునాట మెట్టి
సింగపూర్ నుండి ఒంగోలుకు క్రైస్తవ సామ్రాజ్యాన్ని విస్తరించిన రారాజు మీరు. తెలుసన్న సవరత్తుల నుండి పుణ్య బలముల పంట మీరు. విద్యార్థులను నిత్య విద్యార్థి, జ్ఞాన సౌపార్జనలో పురాతత్వ శాస్త్రవేత్త మీరు. భాగ్యనగరంలో అభ్యసించిన దైవ సౌభాగ్యాన్ని పంచిన మహాభాగ్యులు మీరు. రెక్టర్గా మీ శిష్య బృందానికి విక్టరీ రుచి చూపించిన వారు మీరు. ఉపదేశకులకు ఆదేశకులు, అభాగ్యులకు ఆపద్బాంధవులు మీరు. సింహపురి సింహాసన సగలు ఒదిగిన మణిరత్నం మీరు. అడుగుడిన ప్రతి విచారంలో అభివృద్ధి చేసిన సమర్థులు మీరు. సామాన్య భక్తులలో దైవ భక్తిపై అనురక్తి, ఆసక్తి రేపించిన శక్తి మీరు. ఉత్తమ బోధనకు, ఉత్తుత్తి బోధనకు సామ్యము తెలిపిన స్వాములు మీరు. క్రమశిక్షణ అంటే క్రమేణా నేర్చే శిక్షణని చాటిన కార్యక్రమాల శిక్షకులు మీరు. భక్తి మార్గమే కాదు, బతుకు మార్గము చూపే బాంధవ్యులు మీరు. శ్రమైక జీవన సౌందర్యాన్ని చూపించిన కార్మిక నాయకులు మీరు. ఆత్మీయ రాగాలు, అద్భుతాలు అందించే అమృత మూర్తులు మీరు. మితి భాషల అమిత భూషణం, నిరంతర శ్రమ నా చిరునామన్నారు మీరు. శిలను శిల్పగా మార్చే శిల్ప కళాకారులు మీరు. చెక్కను చక్కగా చెక్కుటను నిక్కుటమైన సిద్ధహస్తులు మీరు. ఎడారిలో సైతం నందన వనముగా మార్చే నవ వనమాలి మీరు. సృజనాత్మకతను సృజించుటను మహాశ్రేష్ఠ సృష్టిని మీరు. దైవ దేవుని సేవలో దైవరంజన బాటసారి మీరు. ఇంటీరియల్ డిజైనింగ్లో ఇంటెలిజెంట్ ఇంటలెక్చువల్ మీరు. వ్యాకోపదేశములు విజ్ఞాన మధుర సముద్ర కనులు మీరు. మాటలతో మనుషులను మంత్రముగ్ధులు చేయగలవారు మీరు. పాటలతో జ్ఞాన గాన బాట పట్టించగల నాయకులు మీరు. దేవుని సాంగత్యానికి చేర్చే సారథులు, భక్తి భావారాధనకు వారధులు మీరు. ఒంగోలు విచారణకర్తలుగా మంచి వక్త, సుసంస్కర్త మీరు. సుగంధపు బెరుడు తాను అరుగుతూ కరుగుతూ పదుగురికి సువాసనలు పంచినట్లు ఈ జ్ఞాన సుధను ఈ వసుధలో పెంచుతూ మా మదిలో నిలిచిన మీరు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వెయ్యేళ్ళు చరితార్థులు కావాలని ఆకాంక్షిస్తూ ఇట్లు మీ విచారణ సంఘ ప్రజలు పునీత చిన్నకేశమ్మ గారి దేవాలయం ఒంగోలు. Happy birthday to you, dear father. Happy birthday to you. May God bless you. May God bless you. May God bless you, dear father. Happy birthday to you. May the good long life to you. Happy long life to you. Happy long life to you. Happy long life to you, dear father. Happy birthday to you.
సంఘ పెద్దలు ఫాదర్ గారికి సన్మానం చేసేందుకు ఎంతోసేపు నుంచి ఎదురు నిలుచున్నారు. మరి ఈ సంగతి గురించి ఫాదర్ గారిని సన్మానిస్తారని మేము సవినయంగా విన్నవిస్తున్నాను. మన యొక్క సంతోషాన్ని మనందరితో పంచుకోవాలని ఫాదర్ కేజీ కొంచెం కేజీ ఇవ్వబడింది, చాలా లేట్ అయింది కాబట్టి ఆ యొక్క చిన్న మితాహారం తీసుకుని ఫాదర్ చేసిన ప్రత్యేక విధంగా చెప్పమని చెప్పి నేను అందరినీ మనవి చేయించున్నాను. నీ పేరుతో నిన్ను పిలిచాను, నిన్ను చేరదీశాను.
ప్రకటించుమా నాయనిక నాయందు పొందుమా నిత్యానందము నీవకము. థ్యాంక్ యూ. నేను మాట్లాడచ్చా? నాకు ట్రాన్స్పరెన్సీ పంపించే బరువు ట్రాన్స్పరెన్సీ పంపించే బరువు నాకు ఈరోజు నేను అనుకోలేదు. ఏ రీతిలో ఎంతమంది ఇలా చేసుకొని వస్తారు నేను అనుకోలేదు. సో అందరికీ కూడా నా హృదయాంతరంగా నుంచి నా ధన్యవాదములు, కృతజ్ఞత స్తోత్రం చెల్లించున్నాను. మరి ముఖ్యంగా మన చరస్వామి మరి మన బ్రదర్ ఇద్దరు కూడా ఇద్దరు స్తంభాలలాగా ఉండి ఇలా చేస్తారని నేను అనుకోలేదు. ప్రతి ఒక్కటి ఆశ్చర్యం. అలాగే ఈరోజు యోగాన్ని పాలు కూడా తయారు చేసుకొచ్చింది మరి ఎమానుయల్ సార్ వారికి సహకరించి చేసింది. ఇవన్నీ కూడా నాకు ఆశ్చర్యంగా ఉంది. మీరు ఎంతో ఓర్పుగా ఇంతవరకు కూర్చొని వెళ్ళి తిరిగించినందుకు వందనాలు. మన సంఘ పెద్దలకు మరి ఇతర సభ్యులకు మరి మన పాటల బృందానికి మీకు అందరికీ వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు సమర్పిస్తున్నాను. మీకోసం కేకులు తీసుకొచ్చాం. చంద్రబాబు 100 రూపాయలు మనం చేస్తాం. కొద్దిగా ఆలస్యమైందని అయితే మన్నించండి. నేను అనుకోవాలి టైం అవుతుంది అంత బ్రదర్ ఏర్పాటు. కాబట్టి ఈరోజు ఇంతవరకు ఉన్నటువంటి మన ఫాదర్లకి వికర్జనులు ఇద్దరు కూడా ఈరోజు మాతో ఉన్నందులకు, నాతో కలిసి పూజ చేసినటువంటి వాళ్ళకి, మరి మన సిస్టర్ గారు వారి తరఫున వారి యొక్క సహకారం అందించినందులకు, వ్యక్తిగతంగా మీరు నాకు చేసినటువంటి ప్రార్థనకు, మీరు ఇచ్చినటువంటి దీవెనలకు అన్నిటి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ యొక్క కార్యక్రమము